కుటుంబం బాగొచ్చింది, అతను బాడీతో వచ్చాడు. దానికి కారణం పక్క దేశస్తులు. మన సైనికులు దేశమంతా కూడా, మన సైనికులందరూ కూడా పోరాడి ఈరోజు వేల సైనికులు అనిపించుకొని ఈరోజు పాకిస్తాన్ మరలా వాళ్ళు చేసిన తప్పిదానికి తలకి ఈరోజు మోకరిల్లే పరిస్థితి. వాళ్ళ అక్కడ ఉండేటువంటి వారు ఏదైతే పాకిస్తాన్ గవర్నమెంట్ ఉగ్రవాదులు పెంచి పోషిస్తూ అక్కడే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు ట్రైనింగ్ హబ్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా పేరు చేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని ఇక్కడి నుంచి మన ప్రాంతం నుంచి పైకి వెళ్లకుండా మన బోర్డర్ నుంచే వాళ్ళందరినీ కూడా, శత్రువులందరినీ కూడా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రపంచం అంతా మన వైపు చూసింది. ఒక వార్ జరిగింది ఈరోజు 20-30 రోజులు మీరు చూశారు. ఆ యుద్ధంలో మనం ఫైనల్ గా వచ్చేటప్పటికి ఆ యుద్ధం పేరు కూడా ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. సింధూర్ అంటే మీ అందరికీ తెలిసి ఆడవాళ్ళకి ఎక్కువ వింటాం. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం ప్రభుత్వాలు ఏ రకంగా నిలబడుతున్నాయి, నరేంద్ర మోడీ గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు అందరూ గుర్తించాలి. మనం సేఫ్ గా, మనం రక్షణగా, మనం అందరూ ఆనందంగా ఉండటానికి ఏ అవకాశాలు ఉన్నాయో అన్నిటి కూడా మనకు ఆ రక్షణ కలిగితే మనం ఈరోజు దేశం కోసం ఎందుకు పోరాడాలి, ఎందుకు ఉండాలనుకుంటే మనం ఆ రకమైనటువంటి బలమైన వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకోగలిగాం కాబట్టి. అందుకనే మా వ్యవస్థలో మనందరూ కూడా, మనం తర్వాత తరాలు కూడా సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి పథకాలన్నీ పెడుతున్నాం. దీన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఏవైనా దీనిలో లోటుపాట్లు ఉంటే అవి కూడా మా దృష్టికి తీసుకురండి. వాటన్నింటినీ కూడా పనితీరు జరుగుతుంది. ఒకవైపు హౌసింగ్ కానీ, ఎక్కువ హౌసెస్ కానీ ఇవన్నీ కూడా అర్థాంతరంగా వదిలేశారు. చాలా మంది మహిళలకు ఇక్కడ లబ్ధిదారులు కూడా ఉన్నారు. ఆ టిక్కో హౌసెస్ రంగులేసి వదిలేశారు. ఆ ఇల్లు నిర్మాణం ఇప్పుడు పూర్తిగా చేసి వాళ్ళకి 6,000 కోట్ల బకాయిలు పెట్టారు. ఆ బకాయిలు అన్ని తీరుస్తున్నాం. 1 సెంట్ పట్టా ఇచ్చి అక్కడ ఇల్లు నిర్మాణాలు ఆపేశారు. అవన్నీ కూడా ఈరోజు ఇల్లు పూర్తి చేసి, అక్కడ రోడ్లు పూర్తి చేసి, అక్కడ స్కూళ్ళు, అంగన్వాడీ సెంటర్స్, ఏదైతే కుటుంబాలు ఒక కాలనీ కొత్తగా ఏర్పాటైతే ఏ అవసరమో అవన్నీ పెట్టడానికి ఈరోజు మరి ప్రయత్నం చేస్తున్నాం.